యేసుక్రీస్తు నామం పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మేము మీ మధ్యకు యేసుక్రీస్తు గురించిన కొన్ని మాటలు పంచుకోవడానికి మీతో మేము వచ్చున్నాం. అయితే ఈ భూలోకంలో చాలా రకాల వేద గ్రంథాలు ఉన్నాయి. అన్ని వేద గ్రంథాలు చెప్పే మాట ఏంటి అంటే, మనుషుడు జన్మతః కర్మతః పాపి. ఈ మనుషుడు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇలా మరణిస్తున్న మనుషుడి కోసం పరలోకంలో ఆసీనుడిగా ఉన్న దేవాది దేవుడు చూసి, అయ్యో నేను మానవుడిని ఒక్క ఉద్దేశంతో సృష్టిస్తే ఈ మానవుడేమో పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే మరణిస్తుండడం ఆయన చూసి సంతాపడంటండి పరలోక రాజ్యాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి కన్య అయిన మరియ గర్భంలో పసిబాలుడిగా ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని రిక్తునిగా తాన్ని ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు ఆయన పొంది మనందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన సిలువలో వేలాడి మనందరి నిమిత్తం ఆయన ఆఖరి బొట్టు వరకు ఈ మనుషులు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతున్న ఈ మనుషుల కోసం ఆయన ఒంట్లో ఉన్న చివరాఖరి రక్తపు బొట్టు కోసం మనందరి కోసం కార్చి ఆ సిలువలో బలి అయ్యి మూడవ నాడు ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. అయితే ఈ భూలోకంలో సజీవునిగా నివసిస్తున్న ప్రతి మనుష్యుడు, ఈవెన్ మరణించిన వారు కూడా ఒకరోజు దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చారు ఆయన. ఎలా వచ్చారంటే బలియగు గొర్రె పిల్లగా వచ్చారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మనుషుని యొక్క పాపం నిమిత్తం బలియగు గొర్రె పిల్లగా వచ్చిన ఆయన ఈ రెండవసారి ఎలా రాబోతున్నారంటే తీర్పరిగా రాబోతున్నారు. ప్రతి మనుష్యుడు ఆయన్ని ఎదుర్కోవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి, అంటే ప్రతి మనిషి తాను చేసిన మంచి చెడులను బట్టి జీతం ఇవ్వడానికి ఆయన కొదమ సింహముగా రాబోతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరైతే ఇది నమ్మి వారి హృదయంలో దేవునికి చోటిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ అనగా ఆత్మకు పరలోక రాజ్యం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి నమ్మి హృదయంలో చోటిచ్చినట్లయితే రక్షింపబడతావు, నమ్మని ఎడల శిక్షింపబడతారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎంతో తగ్గించుకుని వచ్చారండి మొదటిసారి. కానీ రెండవసారి ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. మనుషుడు నేనేం పాపం చేశానో అనుకోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుడు తల్లి గర్భం నుండి పాపంతోనే పుట్టాడు. పాప క్షమాపణ కలగాలంటే పరిశుద్ధుడైన దేవుని ద్వారానే అది సాధ్యం. కోళ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపక్షమాపణ కోళ్ళ రక్తం ద్వారా మేకల రక్తం ద్వారా పాపక్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కానీ రక్త ప్రోక్షణ జరిగితే కానీ మనుషునికి పాపక్షమాపణ లేదని కూడా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి రక్త ప్రోక్షణ జరిగిందండి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా. మానవులకి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా రక్షణ అనుగ్రహింపబడింది. ఎవరైతే ప్రభువా నేను పాపిని అని తమ హృదయాల్లో ఆయనకు చోటిస్తారో వారిని అందరినీ ఆయన చేర్చుకోవడమే కాకుండా వాళ్ళ పాపాలు క్షమించి ఆ నిత్య రాజ్యానికి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ లోకంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతారంటండి. 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ మనిషి అదంతా కృపాకాలం అన్నమాట, మిగిలిన సంవత్సరాలన్నీ. కానీ పరలోక రాజ్యంలో ఇంత టైం లిమిట్ అని లేదు. యుగయుగాలు నిత్యము ఆయన సన్నిధిలో ఆయనతో సంతోషించడమే. కష్టాలు సుఖం దుఃఖం అనేది ఉండదండి. సేరూబులు అంటండి పరలోక రాజ్యాన్ని వివరిస్తున్నాయి. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిగానాలతో ఆయన స్తుతిస్తూ ఉంటారంట. మనము పరలోక రాజ్యం వెళ్ళినట్లయితే ఇక్కడ ఎన్ని శ్రమలైనా ఉండొచ్చు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎన్ని ప్రతికూలతలైనా ఉండొచ్చు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మీ హృదయంలో చోటిచ్చి చూడండి. ఈ ప్రతికూలతలు వచ్చే ఈ బాధ ఇదేది నీపై అధికారం పెత్తనం చెలాయించదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తునందు అంత ఆనందం ఉంది. మేము మీ ముందుకు వచ్చి ఉన్నాం, మాకు బాధలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు. కానీ యేసుక్రీస్తుని కలిగి ఉన్న ఆనందంతో పోలిస్తే ఆ ప్రతికూలతలు ఆ సమస్యలు మాకు ఎన్నిక లేనివి అనమాట. కాబట్టి ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాలంటే ఏమి చేయని అవసరం లేదు. కొండల తట్టు చూడక్కర్లేదు, లోయల తట్టు చూడక్కర్లేదండి. ఒక్కసారి మీరున్న స్థలములో ప్రభువా నేను పాపిని అని మీ పాపాలు ఒప్పుకుని మీ హృదయంలో ఆయనకి చోటిచ్చినట్లయితే మేము పొందుకున్న ఈ రక్షణ ఆనందం మీరు కూడా పొందుకోవచ్చు. అట్టి గొప్ప రక్షణ ఆనందం దేవుడు ఇరుగు పొరుగు వారు అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వేక దేవ నాయన ఈ కాంట్లిపురాలని గ్రామాన్ని మీరు జ్ఞాపం చేసుకుని నాయన సువార్త ప్రకటించడానికి నువ్వు ద్వారం తెరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు.
సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని నీ వాక్కు చదివిస్తుంది అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఇగో మీ దాసురాలు నిలబడి చెప్పిన ప్రతి మాట కూడా నాయన అయ్యా నా తండ్రి ఇగో ప్రకటించున్నారు తండ్రి. ఎందరైతే దేన్ని మాటలు అంగీకరించి రక్షణ పొందుతారో వారి నిత్యరాజ్యానికి వారసులని ప్రభా, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు ఇగో ప్రకటన చేయటం పడింది ప్రభు. నీ స్తోత్రాలు నాయన. శిక్ష పొందకూడదనే ఈ ప్రకటన ప్రభు అయ్యా. మారు మనసు రక్షణానందంలోనికి నడిపించండి నాయన. హృదయం అనే తలుపు నొద్దను నేను తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను ఉంటాను అయ్యా. నా తల్లి వారిని రక్షిస్తానని చెప్తున్నా దేవా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నావు నాయన. అయ్యా ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ఇన్న మాటలు వారి హృదయాలు భద్రపరిచి పవిత్రపరిచి నాయన రక్షించమని అడుగుచున్నాను. ఏ కష్టంలో ఏ నష్టంలో ఏ ఇరుకులో ఉన్నారో ప్రభా విడిపించి సమాధానము దయచేయమి. వెలుతో వారి హృదయాలు తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.